అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి అమెరికా తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. H1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన జారీ చేసింది. మార్చి 7వ తేదీ నుంచి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 24వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తోంది. అయితే గతం కంటే ఈసారి భారీగా రిజిస్ట్రేషన్ ఫీజును అమెరికా సర్కార్ పెంచింది. (2025-26) ఏడాదికి సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తోంది. ఈ H1B వీసాల ద్వారా ఏటా 65,000 మంది భారతీయులు అమెరికాలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా క్వాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీన ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అమెరికా అధికారికంగా వెల్లడించింది. భారత్, చైనా సహా పలు దేశాలకు చెందిన ప్రతిభగల ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా టెక్ కంపెనీలు ఈ H1B వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇక ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఈసారి భారీగా పెంచారు. గతంలో కేవలం $10 ఉన్న వీసా రిజిస్ట్రేషన్ ఫీజును ఈసారి అమాంతం $125కు పెంచేశారు. H1B వీసా రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక కోసం ప్రతి దరఖాస్తుదారుని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి పిటిషనర్లు, చట్టపరమైన ప్రతినిధులు తప్పనిసరిగా USCIS ఆన్లైన్ అకౌంట్ ఉపయోగించాలని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈ H1B వీసా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో జో బైడెన్ హయాంలో ప్రారంభించిన బెనిఫిషియరీ సెంట్రిక్ సెలక్షన్ ప్రాసెస్ విధానాన్ని ఈ ఏడాది కొనసాగిస్తామని ఎంబసీ పేర్కొంది. ఈ బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టంలో ఒక H1B వీసా దరఖాస్తుదారుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నప్పటికీ లాటరీలో కేవలం ఒకసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇందుకు బెనిఫిషియరీ పాస్పోర్ట్ నంబర్ను ఉపయోగిస్తారు. అదే ప్రత్యేక గుర్తింపుగా ఉండడంతో ఎన్నిసార్లు లాటరీలో ప్రవేశించారో అందులో తెలిసిపోతుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు విదేశీ నిపుణులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ H1B వీసాలు జారీ చేస్తుంది. ఇందులో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే వీసాలు దక్కించుకుంటారు. భారత్ నుంచి ఏటా లక్షలాది మంది H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా కేవలం 65,000 మందికి మాత్రమే వీసాలు లభిస్తాయి. అయితే ఈ సంఖ్యను పెంచాలని ఎప్పటి నుంచో అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేస్తూ వస్తోంది.
లక్షల సంఖ్యలో వచ్చిన ఈ H1B వీసా దరఖాస్తులను కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65,000 మందిని ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తారు. వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20,000 H1B వీసాలను ఇస్తారు. దీంతో మొత్తం భారతీయులకు ఏటా 85,000 H1B వీసాలు అమెరికా అందిస్తోంది.